ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 314వ భాగం. నిన్న వశిష్ఠ మహర్షి రాముల వారితో, రామా, సమస్త ప్రాణులను నీ బంధువులుగానే గుర్తించు అంటూ ముగించారు. చెప్తున్నారు మహర్షి, రామా, ఈ విషయంలో గంగా తీరంలో నివసించేటువంటి ఇద్దరు ముని పుంగవుల యొక్క, అంటే ముని కుమారుల యొక్క సంవాద రూపమైనటువంటి, ఇద్దరి మధ్య సంభాషణ రూపమైనటువంటి ఒక ఇతిహాసం ఒకటి ఉన్నదయ్యా, అది నీకు చెప్తాను విను అంటున్నారు అన్నమాట. ఇతడు బంధువు, ఇతడు కాదు అనేటువంటి ప్రస్తావనను బట్టి ఈ కథ నీకు చెప్పాలని నాకు గుర్తుకొచ్చింది. నిన్న అనుకున్నాం కదా, ఆ మాటల సందర్భంలో నాకు ఈ కథ నీకు చెప్పాలని అనిపించింది అంటూ ప్రారంభిస్తున్నాడు కథని వశిష్ఠ మహర్షి. రామా, పవిత్రము ఆశ్చర్యకరము అయినటువంటి ఈ కథను విను అంటూ, జంబూ ద్వీపంలో ఒక పర్వత ప్రాంతంలో అరణ్యాలతో బాగా కూడినటువంటి మహేంద్రం అనేటువంటి ఒక పర్వతం ఉంది. మహేంద్ర పర్వతం అనే పర్వతం ఒకటి ఉంది. దానిపై దీర్ఘతపుడు అనేటువంటి ఒక ఋషి నివసిస్తూ ఉండేవాడు. అతడు ఎలాంటి వాడు? జ్ఞానానికి నిధి వంటి వాడు, జ్ఞాన నిధి, ఉదార చరిత్రుడు. అతను మూర్తీభవించినటువంటి తపస్సులాగా ఉండేవాడనమాట. అతనికి ఇద్దరు పిల్లలు. ఒకడి పేరేమో పుణ్యుడు, రెండవ వాడి పేరు పావనుడు. ఇద్దరు కుమారులు. పాపం అతను ఆ కుమారులతోనూ భార్యతోనూ కలిసి ఆ మహేంద్రగిరి మీద ఉండేవారు అనమాట. రామా, కాలక్రమంలో ఏమైంది? ఈ కాలక్రమంలో అతను వృద్ధాప్యం వచ్చింది. ఎవరికి? ఆ యొక్క ఎవరు అతని పేరు చెప్పాం మనం, దీర్ఘతపుడికి వృద్ధాప్యం వచ్చిందనమాట. ఇద్దరు కూడాను ఈ వృద్ధాప్యం వచ్చింది. ఈ పెద్ద కుమారుడు పుణ్యుడు చాలా జ్ఞానవంతుడుగా ఎదుగున్నాడు అనమాట. అయితే ఈ పావనుడు ఉన్నాడే, వీడు అజ్ఞాని తమ్ముడు. వాడు అర్ధజ్ఞాని మాత్రం, అజ్ఞాని కూడా కాదు ఇక్కడ అనలేదు, అర్ధజ్ఞాని అన్నారన్నమాట మహర్షుల వారు. అర్ధజ్ఞాని మాత్రమే కాగలిగాడు కానీ పూర్తిగా జ్ఞాని కాలేకపోయాడు రెండవ వాడు. బ్రహ్మపదాన్ని అతను పొందలేకపోయాడు అనమాట. అలా మధ్య మార్గంలో ఊగిసలాడుతూ ఉండిపోయాడు ఎవరు? పావనుడు. సరే, ఈ దీర్ఘతపుడికి అనుకున్నాం కదా, వయోభారం బాగా పైకి వచ్చింది, 100 ఏళ్ల ఆయుష్ పూర్తయింది, దేహాన్ని త్యజించాడు. ఎవరైనా వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే కదా, అలాగే ఇతను దీర్ఘతపుడు శరీరాన్ని సాలించాడు. భర్త మరణించేసరికి యోగశక్తితో భార్య కూడా, తల్లి కూడాను శరీరాన్ని వదిలిందనమాట. ఆ తల్లిదండ్రులు ఒక్కసారి పరంపదించారు. ఈ పుణ్యుడు ఏం చేశాడు? చేయవలసిన విధి విధానాలన్నీ, కర్మక్రియలన్నీ చేస్తున్నాడు. ఈ పావనుడు మాత్రం ఏడుస్తూ కూర్చున్నాడు అనమాట. శోకం ఎక్కువైపోయింది వీడికి. విలపిస్తూ అడవుల్లో ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పిచ్చి పట్టిన వాళ్ళలాగా తిరుగుతూ, అన్న యొక్క స్థితిని గమనించకుండా వీడు అజ్ఞానంలో తిరుగుతూ విలపిస్తూ ఉన్నాడనమాట. ఇతనేమో అన్ని కర్మక్రియలు పూర్తి చేసి, అది ఎట్టున్నాడు, ఎక్కడి పోతున్నాడు వీడు అన్నట్టుగా ఆ పావనుడు ఎక్కడున్నాడంటూ వెతుకుతుంటూ ఆ పావనుడి దగ్గరికి వచ్చాడనమాట. వచ్చి ఏడుస్తూ ఉన్నటువంటి పావనుడిని చూసి మెల్లగా బోధ ప్రారంభించాడు. ఎవరు? పుణ్యుడు. ఏమంటున్నాడు? నాయనా, ఎందుకు నువ్వు ఇట్లా ఏడుస్తున్నావు? మన తండ్రి గారు ఎవరనుకున్నావు? తండ్రి మహాప్రాజ్ఞుడు ఆయన. వాళ్ళిద్దరూ, తల్లి తండ్రి ఇద్దరు కూడాను మోక్షాన్ని పొందారు. వాళ్ళు పరమపదాన్ని చేరుకున్నారు. వాళ్ళు ఎవరైనా, ఏ ప్రాణైనా, సర్వ ప్రాణుల యొక్క గమ్యం ఏదనుకుంటున్నావు నువ్వు? ఆ పరంపదమే కదా.
ఆత్మవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్వరూపం కూడా ఆ పరమపదమే కదా. స్వస్వరూపం పొందాడే తండ్రి, తల్లి కూడా స్వస్వరూపం పొందిందే. మరి వాళ్ళ కోసం నువ్వు ఎందుకయ్యా ఏడుస్తున్నావు? తగదయ్యా ఇది, ఇలా శోకించకు. శోకింప తగని తండ్రి కోసం ఎందుకు నువ్వు శోకిస్తున్నావు? మన తల్లిదండ్రులు మరణించారని ఏడవడం ఎందుకయ్యా? మనం ఎందుకు ఏడవడాలి? తల్లిదండ్రులు మరణించారని ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఈ తల్లిదండ్రులే అనుకుంటున్నావా నువ్వు? ఎంతమంది తల్లిదండ్రులు మనకు గతించిపోయారో నీకు తెలుసా? అంటే ఇతను జ్ఞాని, జ్ఞానం ఉన్నవాడు కాబట్టి ఇతని ఆలోచన ధోరణి ఇలాగా ఉన్నది. కొన్ని వేల మంది తల్లిదండ్రులు ఎందరో మనకి గతించిపోయారు. పుత్రులు ఎందరో, బంధువులు ఎందరో, వాళ్ళంతా కూడాను మనకి జన్మ జన్మల్లో కొల్లలుగా సోదరులు, బంధువులు, పుత్రులు, పుత్రికలు, భార్యలు, భర్తలు ఎంతో మంది గతించిపోయారే. ప్రతి జన్మలో ఎంతో మందితో మనకు సంబంధం కలిగి వాళ్ళని వదులుకున్నామే, గతించిపోయారు వాళ్ళు. మరి వాళ్ళ గురించి నువ్వు ఏడుస్తున్నావా? నువ్వు ఇప్పుడు మన తల్లిదండ్రులను గురించి ఏడ్చే పని అయితే వాళ్ళని గురించి కూడా ఏడు. ఏం చెప్తున్నాడు చూడు, ఈ తల్లి తండ్రి మరణించారని నువ్వు ఏడ్చే పని అయితే ఆ జన్మ జన్మల్లో కలిగినటువంటి ఆ బంధువులందరి కోసం ఏడవయ్యా. వారందరి కోసం కూడా నువ్వు శోకించు. వారందరూ కనిపించడం లేదని అంటావా ఏంటి? మరి వీళ్ళు కూడా ఇప్పుడు కనిపించడం లేదు కదా, చనిపోయారు వీళ్ళు. వీళ్ళు కూడా వాళ్ళలోనే కలిసిపోయారు కదా. కాబట్టి నువ్వు ఎవరిని గురించి అయినా సరే, ఎవరిని గురించి నువ్వు శోకిస్తావు చెప్పు ముందు నాకు. నువ్వు ఏడవాలి, శోకించాలి అనుకుంటే అందరి గురించి శోకించు. నీ జన్మ జన్మలలో వచ్చినటువంటి ఆ బాంధవ్యాలు, బంధుత్వాలు అందరి కొరకు నువ్వు శోకించు. లేకపోతే అసలు ఏడవడమే మానేయి. బంధువులని, మిత్రులని, పుత్రులని, స్నేహితులని రకరకాలుగా ఈ బంధాలన్నిటినీ పెంచుకుంటున్నామయ్యా మనము. ఇతను తండ్రి, ఈమె తల్లి, వీరి కుమారులు అని పేర్లు పెట్టుకుంటున్నాం మనమే. ఆ రూపాలను ఆ పేర్లతో పిలుచుకుంటూ ఉన్నాం, పేర్లు పెట్టుకుని. ఇప్పటి వరకు వీరు ఇప్పుడు అంటున్నారు చనిపోయారని, వాళ్ళు మనకు తల్లి తండ్రి అనే పేర్లతో మనం పిలిచాం కదా. ఇప్పుడు ఆ శవాలను దగ్గర పెట్టుకుని ఉన్నావు. ఇప్పుడు ఏమవుతుంది? తండ్రి అని పిలుస్తావా నువ్వు? ఇప్పుడు పిలువు చూద్దాం. అక్కడ ఎవరున్నారు? తండ్రి యొక్క శవం ఉంది అక్కడ. ఒకటి మర్చిపోతున్నావు నువ్వు పవన, విను. తండ్రి యొక్క మృత్తిక ఏది అంటే సచ్చిత్తులు. తండ్రి దేంతో తయారు చేయబడ్డారు? మృత్తిక అంటే కొండ దేంతో తయారు చేయబడ్డారు? మట్టి. తండ్రి యొక్క మృత్తిక ఏంటి ఇక్కడ? సచ్చిత్తులు. అర్థమైందా? తండ్రి యొక్క మృత్తికొచ్చి సచ్చిత్తులు. తండ్రి శరీరం ఘటం, కుండ. తండ్రి యొక్క మృత్తిక సచ్చిత్తులు, తండ్రి శరీరం ఘటము. ఆ ఘటం శరీరం ఏమైంది? పగిలిపోయింది. ఇప్పుడు మృత్తికి ఆడిపోయింది. ఘటం పగిలినా కూడా మృత్తికి ఉంది. సచ్చిత్తులు అట్టాగే మిగిలి ఉన్నాయి. తండ్రి శరీరాన్ని తొలగించేశాం మనం. తొలగించినా కూడాను ఆ సచ్చిత్తులు అలాగే ఉన్నాయి. తండ్రి దేహాన్ని, ఘటాన్ని తొలగించిన ఆ సచ్చిత్తులు అలాగే ఉన్నాయి. ఆయన జీవించి ఉన్నప్పుడు తండ్రి యొక్క నామరూపాల వెనక ఈ సచ్చిత్తులు ఉన్నాయి. ఇప్పుడు ఆ నామరూపాలు పోయినా కూడా సచ్చిత్తులు అట్టాగే ఉన్నాయి. ఇలా భావం చేయి నువ్వు. నామరూపాలు పోయినా, కొండ అనేటువంటి నామం రూపం పోయినా కూడా మృత్తిగా మిగిలి ఉంది. తండ్రి యొక్క ఘటం అనే, దేహం అనే ఘటం పోయినా కూడా సచ్చిత్తులు మిగిలే ఉన్నాయి. ఈ విధంగా భావన చెయ్యి. అర్థమైందా? కాబట్టి ఏ మానవునికైనా సరే ఈ దేహం వదలడం అన్నది అనివార్యమయ్యా. అతను ఉన్నప్పుడు ఆ మానవుడిని నామరూపాల్లో చూస్తారు, వెళ్ళిపోతే అతను సచ్చిత్తులుగా ఉండనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు.
కాబట్టి సోదరా చెప్తున్నా విను. ఎండకు కాగినటువంటి నేల ఉంది, బాగా సలసలసల మే నెలలో ఎండ వేడికి బాగా నేల కాలిందనుకో, ఉన్నట్టుండి 4 చినుకులు పడ్డాయనుకో, పడితే ఏమవుతాయి? ఆ జలబిందువులు ఒక్కసారి ఏమీ కనపడకుండా పోతాయి. అలాగే ఈ పరమార్థ దృష్టిలో వినాశం అనేది లేదయ్యా. పరమార్థ దృష్టిలో వినాశం అనేది లేదు. కాబట్టి మహాభాగా, ఈ ప్రపంచం అంతా భ్రమ వల్ల విస్తరిస్తున్నది. నిజానికి నీకు బంధువులు లేరు, మిత్రువులు ఎవరు లేరు. కాబట్టి సోదరా, పరమార్థ దృష్టిలో సత్యాన్ని విచారించు. నువ్వు లేవు, నేను లేను, ఇదంతా భ్రాంతి మాత్రమే అంటూ ముగిస్తున్నాడు పుణ్యుడు. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తాడో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ.